దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత అర్చనగా దేవాది దేవుడు వారిని సరగా దీవించాలని వారి కుటుంబంలో దేవుని మేలు కృపావరణలను కృతజ్ఞత అర్పిస్తూ దేవునికి ఈ పూజలు సమర్పిస్తున్న వారి కుటుంబ సభ్యులు పెద్దిరెడ్డి చరణ్ చిన్నరెడ్డి ఆని వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులను కృతజ్ఞత అర్పిస్తూ దేవాది దేవుడి వారి దేవుడి ఘనమైన కార్యాలు జరిగినందుకు దేవుడి కొన్నాక ఈ కృతజ్ఞత అర్పిస్తున్న పూజలు వారి కుటుంబ సభ్యులు పెద్దిరెడ్డి గీత జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులను కృతజ్ఞతగా ఈ వ్యక్తిలో పూజలు సమర్పిస్తూ దేవాది దేవుడు ఒక కుటుంబాన్ని చల్లగా దీవించాలని దేవుడి కృపా అనుగ్రహంలో వారి మీద చల్లగా ఉన్న పూజలు వారు గీత జగన్మోహన్ యోగుడు దేనికి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా అర్పిస్తూ నాగలక్ష్మి ఖండించుకు దయచేసినందుకు దేవుడు ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా దేవుడి పూజలు కోరుతూ పూజ కోరువారు యోగుడు దేనికి వారి కుటుంబ సభ్యులు ముందపాటి ఉదయించిన జీవన్ పుట్టినరోజు జరుపుకొనిగా దేవుడు తన కుటుంబం చేసిన మేలుకు అనిపిస్తుంది
ఉదయించడానికి ఆయురాలను భవిష్యత్తు దయచేయాలని కోరుతూ ఈ పూజను గ్రహించువారు వారి యొక్క కుటుంబ సభ్యులు ముందపాటి చేసిన నిర్మల వారి యొక్క కుటుంబ సభ్యులు మరణించినటువంటి వారి యొక్క ఆత్మకు దేవుని విశ్రాంతి పరలోక ప్రాప్తిని కలుగచేయాలని పూజ కోరువారు డాక్టర్ బిట్టు నిర్మల మా వారి యొక్క కుటుంబ సభ్యులు కే సుమతి ఆపరేషన్ బాగా జరిగినందుకు దేవుడు వారికి కొట్టివేడు కాబట్టి దేవుడు దైవంగా మరి ప్రార్థన సహాయంగా సుమతికి ఈ ఆపరేషన్ పరిపూర్ణంగా ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఇక్కడి పూజను కోరువారు ఈ ఓల్గా సిస్టర్ వారి యొక్క కుటుంబ సభ్యులు సిస్టర్ ఓల్గా వారి యొక్క కుటుంబ సభ్యులు మేము ఆ సంపర్కలో తారీఖు ఫాతిమా సిస్టర్లు నూతనంగా సిస్టర్ అభిషేకం పొందినటువంటి తెలిసి తల్లి కుమార్తె సిస్టర్ చిన్నక్కయ్య గారి పేరేసమ్మ దేవుడికి కృతజ్ఞతగా దేవుని పూజను సమర్పిస్తూ దేవుడు ఈ యొక్క సేవలు వారి చల్లగా దీవించాలి దేవుని వరాలు వారి మీద ఉపయోగించబడాలని సిస్టర్లకు తర్వాత వారి కుటుంబం దేవుడు చేసిన నేను కృతజ్ఞతగా ఈ దేవుని పూజను కోరువారు శివుడి వారి యొక్క కుటుంబ సభ్యులు ఇతరులతో పాటు ముఖ్యంగా మన యొక్క పాత్మా సిస్టర్ మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాను వారి యొక్క కమ్యూనిటీ సిస్టర్ సిస్టర్ అయిన థామస్ అలాగే సిస్టర్ ఆంటోనీ ప్రత్యేకంగా దేవుడు మీ యొక్క సేవలు పరిపూర్ణమైన ఆయుధాలను ప్రసాదిస్తుంది వారికి దేవుని యొక్క తోడుగా విడుదల ఉండాలని ముఖ్యంగా వారి యొక్క సేవలు దేవుని యొక్క అనుగ్రహాన్ని వస్తానని ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థన చేసుకుంటాం. पिता पुत्र पवित्र हमारा प्रभु यीशु क्रिस्त कृपा सर्वेश्वर प्रेम पवित्र आत्मा सहवासम नियंत्रितो उन्नतों అభిషేకం తర్వాత పూజ అనంతరం ఈ యొక్క జలాలు అందరి మీద ఉపకరించబడతాయి. ప్రత్యేకంగా ఈ యొక్క గడియలో మరి మే మాసం చివరి గడియలో ఉన్నాం కాబట్టి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం అందిస్తూ తన యొక్క ప్రార్థన విన్నపాలను కోరికలు మన మీద ఉపకరించబడాలని ప్రత్యేకంగా ఈ యొక్క గడియలో ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి సర్వేశ్వర ఈ జలమును ఆశ్రయించడు నీటిని సాగిపోయడం అందులో ఉప్పు కలుపులకు మోసే ధర్మశాస్త్రాన్ని మీరు ఉపదేశించే ఈ జలము సమాజంలో ఆ స్థలం పవిత్రమని నీకు యోగ్యులుగా అందించడు తండ్రి. ఈ జలం ద్వారా మేము నీవెట్టుబడి జ్ఞాన స్నానం అనుగ్రహంతో బలపడినట్టు నీకు పాత్రలు దయచేయండి. దయచేసి సర్వేశ్వర ఈ ఉప్పును ఆశ్రయించు ఉప్పును నీటిలో కలుపుకొని మోసే ఆజ్ఞ ప్రకారం ఆదేశించారు. ఈ రీతిగా నీటిని సారాలు పోగొట్టుకున్నాం. అందులో జలములను ఈ అభిషేకాస్త్రంతో పవిత్రమర్చాలి. ఈ యోగ్యత మార్చున్నాము.
మీతో పవిత్రాత్మతో జీవించి పాలించు మా ప్రభువు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
అధ్యాయము 16వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు. యేసు ఆజ్ఞానుసారం 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళారు. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించారు. కానీ కొందరు సందేహించారు. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహ పరమందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము పొందుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింపబోనిప్పుడు ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయము వసగెను. ఇది క్రీస్తు సువిశేషము. ఆలోచించిన
ఈ వాక్యం దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు? ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమి బోధిస్తున్నాడు? దేవుని యొక్క అనుగ్రహాలను అనేది గమనించడాన్ని ప్రార్థన చేసుకున్నాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునితో ప్రియ సహోదరి సహోదరుల, ఈనాడు ముగ్గురు పేరిట మనం ఘనమైన పండుగలను చేసుకుంటున్నాం. త్రిత్వైక సర్వీస్ మహోత్సవం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ ఈ యొక్క నామములలో మనము ఈ యొక్క పండుగలను కొనియాడుతున్నాం. త్రిత్వైక సర్వీస్ ఈ మహోత్సవం పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. యేసువా వందనం, యేసువా స్తోత్రం. పండుగ శుభాకాంక్షలు చెప్తూనే కనీసం అట్లీస్ట్ ఒకరన్నా మీకు కూడా పండుగ శుభాకాంక్షలు స్వామి చెప్తారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. చాలా సంతోషము, దేవునికి స్తోత్రం. ఎందుకు శుభకార్యాలను లేకపోతే పండుగలను మనకు శుభమని తెలియజేస్తామంటే దేవుని యొక్క ఘనమైన నామం అక్కడ మహిమపరచబడుతుంది. అందుకే ఏదైనా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం. కాబట్టి ఈ ముగ్గురు వల్లే మనకు రక్షణ లభించింది, లేకపోతే రక్షణ కార్యం కొనసాగించింది అని చెప్పాలి. ఈ ఇందుకు ప్రత్యేక విధంగా ఈ ముగ్గురిని స్మరిస్తున్నాము, గౌరవిస్తున్నాము. సృష్టి, రక్షణ కార్యం, అలాగే పవిత్రీకరణ. ఈ మూడింటిని ముగ్గురు మనం వారి వారి యొక్క ప్రత్యేకమైన, లేకపోతే వారు మనకు చేసిన క్రియలను బట్టి ఆ స్ఫూర్తిని ప్రత్యేక విధంగా అనుభవిస్తూ వారిని గణపరుస్తూ ఉంటారు. సృష్టిని కలుగు చేసింది ఎవరు? ఆదిలో సృష్టిని కలుగు చేసింది ఎవరు? యావే దేవుడు, పిత దేవుడు, సృష్టికర్త పిత దేవుడు. మనకు రక్షణ కార్యాన్ని తెచ్చింది ఎవరు? యేసు ప్రభు తన సుతుడైన క్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ కార్యము కొనసాగింది. అంటే నీకు నాకు పాప విమోచన జరిగి ఈ రక్షణాన్ని వసగబడింది, నిత్య జీవితాన్ని వసగబడింది. తర్వాత ప్రతినిత్యము కూడా మనము కార్య సాధనలో కానీ క్రియలో కానీ నూతనీకరింపబడటానికి ఎవరు మనకు ఆధారకర్తగా ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు? పవిత్రాత్మ. అంటే పవిత్రాత్మ ఈ పవిత్రీకరణ లేకపోతే మనము ఆ పవిత్రము జీవితంలోనికి అనుభవించడానికి మనము ప్రతినిత్యము మన అడుగుజాడలేదు, మన క్రియలేదు మనము నడిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా ముగ్గురు కూడా ఉన్నారు. సృష్టి, రక్షణ కార్యం, పవిత్రీకరణ. ఈ ముగ్గురు యొక్క పాత్ర చాలా ఘనంగా ఉంది. ప్రత్యేక విధంగా ఈనాడు ఈ యొక్క విషయాన్ని ధ్యానించమని తల్లి సభ నిన్ను నన్ను కోరుతుంది. ఈ యొక్క వ్యక్తులు చాలా వరకు మనం ఎంతమంది దేవుడు? ఒకే దేవుడు, ఒకే సర్వేశ్వరుడు. ఈ ప్రస్తావన చాలా వరకు మనము ఈ యొక్క గ్రంథకర్త కానీ, పరిశుద్ధ గ్రంథం కానీ, పునీతులు కానీ, తత్వ లేకపోతే వేదాంత పరమైన సత్యాన్ని బోధించే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి
వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. చాలా వరకు మీరు త్రిమూర్తులు అంటే ముగ్గురు, లేకపోతే నాటకీయంలో లేకపోతే సినిమాలలో ద్వితీయ పాత్ర ఇద్దరుగా ఉండడము, లేకపోతే ముగ్గురుగా ఉండడం, ఇలాంటిది నాకు లేకపోతే ఇలాంటి తత్వమేమి కాదు, అదేమి కాదు. అలాంటి ఆలోచన లేదు. సువార్తలో ప్రత్యేకంగా సర్వేశ్వరు యొక్క ప్రస్తావన పలు చోట్ల మనము ఏ విధముగా గమనించగలం, ఏ విధంగా తెలుసుకోగలం అంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వాక్యం. అందుకు ఆ దూత ఇల్లు పలికెను, పవిత్రాత్మనిపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అనబడును. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఇందులో మనము ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దాగి ఉండడం గమనిస్తాం. వేరు కాదు, అందులో వారి యొక్క క్రియారూపాన్ని దాచారని చెప్పడం. మొదటగా పవిత్రాత్మ నీపై ఆత్మ సర్వేసి పవిత్రాత్మ, తర్వాత సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరణ. సర్వోన్నతుడు అంటే సృష్టికర్త, ఈ సర్వానికి శక్తిమంతుడు తండ్రి దేవుడు. అలాగే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు, ఆ దేవుని కుమారుడే యేసుక్రీస్తు ప్రభు. ఆ దూత పలికిన ఆ మొదటి మాటలో కూడా ఆ 3 ఘనమైన క్రియలు జరుగుతున్నాయి. అంటే పవిత్రాత్మ సందేశిస్తున్నాడు, తండ్రి దేవుని యొక్క శక్తి ఉన్నది, దాని పవిత్ర మీ యొక్క గర్భంలో ఆ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు, క్రీస్తు ప్రభు మీ యందు జన్మిస్తాడు అనేది గమనిస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందేటప్పుడు మన వాక్యాన్ని కూడా చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి. అప్పుడు అదిలో ఆకాశం తెరవబడగా దేవుని ఆత్మ కావలలో నదిలోచి తనపై నిలిచినట్లు చూశాను. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను అధికంగా ఆనందిస్తున్నాను అని వినిపించింది. ఈ పవిత్రమైన జ్ఞాన బాప్తిస్మము లేకపోతే జ్ఞానస్నాన కార్యంలో మొదటగా యేసు ప్రభువే జ్ఞానస్నానాన్ని పొందుతున్నాడు. అది మనం అక్కడ గమనిస్తున్నాం. తర్వాత ఆకాశం తెరవబడగా దేవుని ఆత్మ పావుల రూపం వలె దిగి వచ్చాడు. పావుల రూపాన ఆత్మ దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక వాణి, దివ్యవాణి, ఈయన నా ప్రియ కుమారుడు. తండ్రి దేవుడు ఈ మాటను పలుకుతున్నాడు. బాప్తిస్మం పొందింది యేసుక్రీస్తు తన కుమారుడైతే, ఆత్మ స్వరూపుడైన దేవుడు ఆత్మ రూపంలో పావుల రూపాన్ని కలిసి ఆయనపై దిగి వచ్చాడు. తర్వాత ఆ దివ్యవాణి పలికిన మాట అంటే తండ్రి దేవుడు తన కుమారుని గురించి పలికిన మాట, ఈయన నా ప్రియమైన కుమారుడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తర్వాత చివరిగా ఆయన తన శిష్యులను పిలిచి సువార్త నిమిత్తమై పంపేటప్పుడు పలికిన మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. మీరు వెళ్ళి సకల జాతి
దేవుడు, పుత్ర దేవుడు, పవిత్రాత్మ సర్వీస్. ఆ ముగ్గురు ప్రస్తావన అక్కడ ఉంది, మనము గమనిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుల, వేద సత్యాలను తెలుసుకోవడానికి, వేద సత్యాలను బోధిస్తూ పలికే మాటలు. ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే దేవుని యందు పితా, పుత్ర, పవిత్రాత్మ అన్న ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పుత్రుడు క్రీస్తు మనిషోకారెత్తి ప్రజల పాపములను వారి పాపములను మన్నించి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. దేవుడు పుణ్యాత్ములకు స్వర్గాన్ని, పాపాత్ములకు నరకాన్ని ఇస్తాడనేది దళితుల సభ బోధిస్తున్న వేద సత్యాలు. ఇందులో ప్రథమమైన ఆ రెండు కూడా మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం, లేకపోతే ఆ మూడు ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే దేవుని యందు పితా, పుత్ర, పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పుత్రుడైన క్రీస్తు మనుష్యోద్ధారానికి ప్రజలను రక్షించాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, త్రిత్వైక సర్వేశ్వరుడు, ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే దేవుని యందు పితా, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని విశదపరచడానికి కథోలిక శ్రీ సభ సత్యోపదేశం బోధిస్తూ పలికిన ఆ వివరణ మనం గమనించినట్లయితే నెంబర్ 234లో త్రిత్వైక సర్వేశ్వరుడు గురించి పలికే ఒక మాట ఉన్నది. దేవుడు ఒకడే, ఆయనలో పితా, పుత్ర, పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రతి వ్యక్తి దేవుడే, కానీ ఒకే దేవుడే ఉన్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పితా, పుత్ర, పవిత్రాత్మ సంబంధాలు ఎలా ఉంటాయి, ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే మనకు ఉదయకాలనే సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించినప్పుడు కిరణాలు, అంటే మొదటగా కిరణాలు కనపడతాయి, అంటే అప్పుడే వచ్చింది కిరణాలు. తర్వాత వేడి వస్తుంది. సూర్యుడు చాలా కొన్ని వేల మైళ్ళను ఆ రేఖలు దూరంగా ఉన్నాయి. సూర్యుడు ప్రతిరూపం అయితే ఆ రేఖలు పుత్రుడికి, అలాగే ఆ వేడి అనేది ఆత్మకు అవి గమనించలేదు, కానీ అందులో మిళితమై ఉన్నది, అందులో పరిపూర్ణమై ఉన్నది. అందుకే ఈ యొక్క పవిత్రాత్మ పితదేవుడు, పుత్రదేవుడిని గమనించాలి అంటే మనము రెండు విధానాలుగా ధ్యానించవచ్చు. మొదటిది పైనుండి కిందికి, అంటే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వరప్రసాదాన్ని పొందేటప్పుడు దేవుని వరప్రసాదం ఎలా ఉంటుందంటే పితదేవుడి నుండి పుత్రునికి సంకరిస్తుంది, పుత్రునికి పరిపూర్ణంగా వసలబడుతుంది. పుత్ర దేవుడి నుండి పవిత్రాత్మకు సంకరిస్తుంది, పవిత్రాత్మ నుండి మనము పొందుతాము. అంటే పిత, పుత్ర, పవిత్రాత్మ వారి యొక్క కలిగితే మనము పరిపూర్ణమైన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా. ఆధ్యాత్మిక పురోగతి చెందాలి అంటే మనము మన జీవితంలో దేవుని యొక్క మేలు పొందాలి. దేవుని మేలు పొందుతున్నామంటే తెలుసుకోవడానికి గల కారణం కింద నుండి పైకి వెళ్ళాలి. అది ఎలా అంటే ఏ విధంగా జరుగుతుందంటే ఈ ఆధ్యాత్మిక పురోగతి మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాలు మన జీవితంలో ధరించితాన్ని ఏ విధంగా మన యొక్క
కార్యాలలో దేవుని యొక్క శక్తి ఉంది అని తెలుసుకోవాలంటే మన జీవితాన్ని గమనించితే మొదట పవిత్రాత్మ మనలను శుద్ధి వైపు మరలుస్తుంది. అంటే మన క్రియలు, మన యొక్క జీవితము నూతనీకరిస్తూ, పవిత్రీకరిస్తూ ఆత్మదేవుడు శుద్ధి వైపు మరలేందుకు దోహదపడుతుంది. అలాగే శుద్ధి నుండి శుద్ధిని వద్దకు నడిపించబడిన తర్వాత శుద్ధిని నుండి పిత దేవుని వద్దకు మనము నడిపించబడతాం. ఎందుకంటే మన క్రియలలో, మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క వరప్రసాదం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే ప్రతినిత్యం కూడా ఆత్మదేవుడే మనలో నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధమైన వాక్యాలను మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఏ మార్గంలో ప్రార్థించాలంటే ఆత్మదేవుడి మిమ్మల్ని పలికిస్తాడు. ఏ విధంగా మీరు ప్రార్థించాలి, దేనికోసం మీరు ప్రార్థించాలి, మిమ్మల్ని ఆత్మ సర్వేశ్వరుడే శుద్ధి వైపు మరలుస్తాడు. శుద్ధుడు తన యొక్క నడిపింపబడిన మిమ్మలను తండ్రి దేవుని ఎదురు నడిపించబడతారు. అనగా పరిపూర్ణమైన మనకు దేవుని అనుగ్రహాన్ని పొందుటకు ఆత్మదేవుడు, పుత్రుడు, పితదేవుడు పరిపూర్ణంగా తన యొక్క శక్తి వరప్రసాదాలతో మనలో నడిపిస్తాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా. మనం మన జీవితంలో తండ్రి చిత్తాన్ని ఎంతవరకు, దేవుని చిత్తాన్ని ఎంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, తర్వాత పాటించడానికి ప్రయత్నం చేస్తాం. మన జీవితంలో మొదట తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని పాటించాలి. మన జీవితం ఎక్కువగా దేని వైపు ఆకర్షింపబడుతుందంటే చెడు, లేకపోతే సైతాన్ యొక్క క్రియలు. మంచిని విననాడటం, చెడును ఆకర్షింపబడటం. తండ్రి చిత్తాన్ని పాటించేది చాలా వరకు మనము చాలా తక్కువ. ఎక్కువగా సైతాను దాని యొక్క ఆకర్షణ శక్తులకు లోనై మనం ఎక్కువగా బానిసలవుతాం. అందుకే కష్టము, బాధ, వ్యాధి, శోధన. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. మరి తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడం, దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన మనకి ఎలా వ్యక్తమవుతుంది, ఏ విధంగా మన యొక్క మనోభావాలు, లేకపోతే మన యొక్క క్రియలను దేవుని వైపు మరల్చడానికి మనం సంసిద్ధమవుతాం, ఏ విధంగా దేవుని యొక్క బిడ్డలమవుతాం, ఏ విధంగా దేవుని యొక్క ప్రేమలో మనము పరిపూర్ణంగా ఉండగలమంటే గమనించాలి. మనము దేవుని యొక్క ఆలోచన ఎవరైతే లేకపోతే దేవుని యొక్క ఆత్మ ఆవరించబడుతుందో వారు దేవుని ఆలోచన తెలుసుకుంటారు. అనగా దేవుని యొక్క ఆలోచన ఎవరికి తెలిస్తే ఆత్మ కూడా వారికి ఆలోచనలో వ్యక్తమవుతారు. ఇప్పుడు నా ఆలోచన నాకే తెలుసు, నేనేం చేస్తానంటే పక్కన వాళ్ళు ఎవరు చెప్పలేదు. నేనేం చేస్తాను, నేను చెప్తే తప్ప ఇది అనేది ఎవరికి కూడా ఆలోచన. అలాగే దేవుని యొక్క ఉంటే, దేవుని యొక్క నువ్వు నడిపించబడితే, దేవుని యొక్క ప్రేమలో ఉంటే ఆత్మ దేవుని కూడా నిన్ను నడిపిపోతుంది. అనగా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నీవు ఎరిగిన వాడిపై ఉంటావు. ఆ విధముగా నీవు నీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అందుకే మన జ్ఞాన స్నానంలో ఒక ఘనమైన కార్యాన్ని గమనిస్తాం. సర్వీస్ నామం ఆ జన్మించునే ఆ ఘనమైన ఆ పవిత్ర సాంగ్యంలో అక్కడ మనము దేవుని యొక్క ప్రేమను ప్రవేశిస్తున్నాం. వారితో ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమలో ఉంటున్నాం, ప్రేమ యొక్క బంధంలో మనం ఉంటున్నాం. ఇక దైనందిక జీవితంలో ఈ యొక్క ప్రేమలో మనము
అధ్యాయం 18వ వాక్యంలో మన వాక్యాన్ని గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం, పవిత్రులందరితో సహా క్రీస్తు యొక్క ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కల వారు కావాలని దేవులకు నా యొక్క విన్నపము. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. మీ అందరికీ కూడా నేను చెప్పగలిగిన మాట, లేకపోతే మీకు నా యొక్క ఉపదేశం, మీ అందరితో నా యొక్క విన్నపం, పౌరు భక్తులు కలిగే మాట చాలా చక్కగా చెప్తారు. క్రీస్తు యొక్క ప్రేమ మీరు తెలుసుకోండి. ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమైనదో, ఎంత గాఢమైనదో గ్రహించగలిగే శక్తి మీరు పొందాలని నేను కోరుచున్నాను. నా విన్నపం, నా మనవి ఏమిటంటే, దేవుడి యొక్క ప్రేమను తెలుసుకున్నాను. దేవుడి యొక్క ప్రేమలో మీరు గాఢంగా ఉండండి, బలంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి. చాలా విశాలమైన ప్రేమ. నేను పుణ్యవంతమైన జీవితాలు జీవించే వారిని మీకును నేను పలికే మాట ఏమిటంటే, ఆ ప్రేమ తెలుసు. జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డ దేవుని యొక్క వారసత్వానికి మీరు యోగ్యులు. మిమ్మల్ని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ వలన నడపబడుతూ ఉన్నారు. దేవుని పుత్రులుగా ఏదైనా దేవునికి మీరు స్వీకరించింది మిమ్ము బయటకు చేయలేదు కాదు, బానిసత్వమైన ఆత్మ కాదు, మిమ్మల్ని నడిపించే ఆత్మ. మీకు దత్తత పుత్ర వరమును వసగింది. ఆ ఆత్మ మీరు స్వీకరిస్తారు. ఆ ఆత్మ ద్వారా మీరు ఒక గొప్పమైన శుభకార్యం, శుభవచనం మీకు అందజేయబడుతుంది. ఒక గొప్ప స్థానం ఇవ్వబడుతుంది. ఏమిటంటే, అబ్బా తండ్రి అని పిలిచే వాక్యం. మీరు పుత్రుడు, పుత్రులనగా వారసులు. మీకు ఆ వారసత్వము వసపడింది. నిజముగా మీరు దేవుని యొక్క వారసులే, దేవునికి చెందిన వారు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, మీరు నా నామమున మీరు వెళ్ళి సకల జాతులకు ఈ విధంగా పలకండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసవచ్చు, వారిని నా యొక్క శిష్యులను చేయండి. జ్ఞానస్నానం వస్తే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. మరి క్రైస్తవ సంఘంలో అనేకం, మన యొక్క సంఘంలో అనేకం, తల్లిదండ్రులలో అనేకం, వ్యక్తిగతంగా మన కుటుంబంలో చాలా మంది ఇంటిలో సరైన విధంగా జీవించలేక దుర్బలమైన స్థితిలో ఉన్నారు. మన యొక్క కథోలిక క్రైస్తవులలో ఎంతో మంది కూడా గుడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. వ్యసన, చెడుకు బానిసత్వమై ఉన్నారు. కుటుంబాలు చిన్న దినం కావులకు ఒకరు చేసిన క్రియ వల్ల ఆ కుటుంబం అంతా చిన్న దినం అవుతుంది. మరి కఠినమైన మరణంతా చేయవలసిన బాధ్యత ఏమిటి? చాలా వరకు మనం పడుతుంది. మనం చేసేదంతా ఎక్కడైనా ఇప్పుడు ఎక్కువగా మీరు చూస్తారు, ఎలక్షన్ అయిపోయి మా రిజల్ట్ వచ్చేవారు చిన్నదాన్ని కూడా కొట్లాడుకోవడం, ఎక్కడ చూసినా కొట్టుకోవడం. అక్కడ మామూలుగా అయితే పోలీసులు ఉంటే భయపడతారు. ఇప్పుడు పోలీసులు ఉంటే వాళ్ళు అక్కడే ఉండి చూస్తా ఉంటారు. అంటే చూసే వాళ్ళము జరిగే ప్రక్రియ అనేది చెడు, లేకపోతే మంచిది కాదు అని దాన్ని ఖండించడానికి కానీ చెప్పడానికి ఎవరు సాహసించారు.
అది సరైనది కాదు. అదుర్భవమైన స్థితి లేదు. దాని యొక్క పర్యవసానం కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చనిపోయారు. ఆ కుటుంబము అనాథ పాలు. కొంతమందికి ఆసుపత్రి పాలయ్యారు. వారికి డబ్బులు వెచ్చించి అన్యాయం చేసుకున్న కొందరికి కొన్ని అవయవాలు సరైన విధంగా అవుతాయి, కొందరికి కావు. ఇలాంటి దుర్బలమైన స్థితి ఉన్నప్పుడు ప్రభు యొక్క మాట మన సంఘంలో, మనం వ్యక్తిగతంగా మన కుటుంబంలో ఈ ప్రేమకు లోబడి జీవిస్తే, ఈ ప్రేమకు ఆకర్షింపబడితే, దేవుని వైపు మరలితే మీరు చేయగలిగే పని వారిని సరిదిద్దాలి, వారిని సరిచేయాలి, వారిని మీ చెంతకు పిలవాలి, వారికి ప్రేమను వసగాలి. చేసే ప్రతి పనిలో ఏదైనా ప్రార్థన కావచ్చు, మనం వారికి అందించే సహాయం. ఒక మాట పట్టు చెప్తే మాట కావచ్చు. చెడు అనేది, చెడు క్రియలు అనేది, చెడు ఆ వ్యసనం అనేది వైదొలిగినప్పుడే, చెడు నుండి వేరైనప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబం వల్ల సంఘం బాగుపడుతుంది. సంఘం వల్ల దేశము బాగుపడుతుంది. అందుకే కుటుంబంలో ఆ ఒకరి వల్ల జరిగే ప్రక్రియ వల్ల ఎంతో చెడు అనేది వ్యాపిస్తుంది. అందుకే మీరు గమనించండి, ఏ కార్యం చేసినా ఉదయాన్నే చేస్తున్నారు, ఏ కార్యమైనా దేవుని యొక్క నామంలో శిలువ గుర్తు వేసుకునే మొదలు పెడతారు. ఎందుకు అంటే ఈ సత్యాన్ని గ్రహించాల్సిన, లేకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత ఏమిటంటే, మనకు నేను చేసే పని లేకపోతే ఈ క్రియ అనేది నాది కాదు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఇది కార్యము అని. అందులో ఆ దేవుని మనము పదే పదే స్మరణ చేయడం కూడా దేవుని నడిపింపు, దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క శక్తి అందులో దాగి ఉంది. ముఖ్యంగా మన పరిస్థితుల్లో చూస్తే ఏ కార్యాలు చేసినా, దివ్య సంస్కారాలు ఏ కార్యాలు చేసినా శిలువ గుర్తు లేదు. ఆ నామంలో మనం ఏ క్రియ చేయాలి. దివ్య సంస్కారాలన్నీ కూడా ఈ కార్యమందు మొదలు పెడుతున్నాం. అనగా ఆ దేవుని పదే పదే స్మరణ చేసుకోవడం, లేకపోతే దేవుని యొక్క నామాన్ని స్మరణ చేయడం. సృష్టి ఆరంభం నుండి ఇంతవరకు కూడా ఈ ముగ్గురు ఉన్నాము, నడిపించబడుతున్నాం, దీని వల్లనే పోషింపబడుతూ ఉన్నామని తెలుసుకోవాలి. అందుకే వస్తువు వల్ల లేకపోతే ఏదైనా కానీ మనము జీవించాలన్నా, ఏ కార్యమన్నా జరగాలన్నా ప్రియేక నామం పేరితే మనము ఇది మొదలు పెడతాం. క్రీస్తులో ప్రియ సర్వేశ్వరుడు, ప్రియమైన సహోదరి సహోదర, ఈ విశ్వంలో దాని ఉన్న ఘనమైన ఒక గొప్ప మాట ఏంటంటే, ముగ్గురు వేరుగా అన్ని కాలాలలో, అన్ని వేళల్లో, అన్ని సమయాలలో ముగ్గురు కూడా సరి సమానం. అందుకే వారి స్పష్టంగా వారి యొక్క గుణాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. తండ్రి దేవుడు ఆయన మనకు జీవమిస్తే, పుత్రుడైన సర్వేశ్వరుడు మనకు రక్షణ ప్రసాదాన్ని మనకిచ్చాడు. ఆత్మదేవుడు ప్రతినిత్యము రూపీకరిస్తూ దేవుడి అడుగుజాడలు నడవడానికి, ఆ ప్రాప్తిని పొందడానికి మనకు ప్రతినిత్యం కూడా వసూలుపడుతుంది. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదర, ఈ సహవాసాన్ని, ఈ యొక్క అనంతమైన విశ్వాసం మనం అభిప్రాయ సర్వేశ్వరుని ఎందుకు పరిపూర్ణంగా ప్రేమించబడాలి, పరిపూర్ణంగా నడిపింపబడాలని దేవుడు మనకు చిత్రగిస్తూ ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ ప్రియకైన
ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు ఆ పవిత్రాత్మ సహవాసం మనందరితో నటించబడాలి. పితా పుత్ర పవిత్రాత్మ అతను ప్రకటించి మన విశ్వాసాన్ని ప్రకటించాలి. పరలోకమును బట్టి మన కాన్స్టిట్యూట్ దేవుని యొక్క కృపానుగ్రహము అతిథులైన సర్వేశ్వరుని ఘనమైన కార్యాలు చేయడానికి ఆ ప్రభు యొక్క పారదర్శకం వ్యక్తపరచడం జ్ఞానం లేఖలు విశ్వలేఖలు వారు మనకు అందిస్తున్నటువంటి పితా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క వేడుదలతో శక్తులతో నడిపించబడి ఈ తిరుసభను పరిపూర్ణంగా దేవుని అనుగ్రహాలతో నింపబడి పోషించినట్టు ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. ఎన్నికల సమయం అయిపోయినది. ఎన్నిక చేసే క్రమంలో దేవుని పరిపూర్ణమైన అనుగ్రహం వసనబడి ఎవరైతే నాయకులుగా నడిపించబడతారో ఆందోళన, భయం, కొట్లాటలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల అవసరాలను న్యాయమైన పద్ధతిలో దేవుని యొక్క వివేకంతో పాలించడానికి వారి శక్తిని ప్రసాదించాలని పాత్ర సందేశాన్ని ప్రార్థించు. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగతంగా మీ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. చిన్నమైన వ్యసనాలతో ఉన్న కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. అతిరేక దేవుని యొక్క బలముతో, అతిరేక దేవుని యొక్క శక్తితో నడిపించబడాలి. వ్యసనాలు, బాధలు తొలగించబడాలి. ఎంతో మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా వారి యొక్క జీవితాలను సాగు చేయడానికి, జీవితాలను జీవించడానికి దుర్బలమైన స్థితిలో ఉన్నారు. దేవుడు వారికి తోడిగా వారి యొక్క ఆపదలను వారిని రక్షించి కాపాడే విధంగా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. మంచి ఉత్తీర్ణ కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు జ్ఞానవరాలతో బిడ్డలను పోషించాలి. పవిత్రాత్మ ప్రేమ దేవుని యొక్క శక్తి వరాలతో వారు నడిపించబడాలి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. వివిధ దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థ అనుభవం దేవుడు దయచాలని ప్రార్థన చేద్దాం. మన యొక్క సంఘంలో ప్రత్యేకించి పెద్దిరెడ్డి మేఘాలని, విజయేశ్వరుని, పెద్దిరెడ్డి చరణ్యని, ఆని, పెద్దిరెడ్డి గీత, జానమోడి, మీ కుటుంబం దేవుడు చేసిన మేలు కొనాలని జీవించాలని ప్రార్థన చేద్దాం. జన్మృతి మేలు దేవుడు చేసిన మేలుకు కొనాలని చూస్తున్నారు. వారి పరిపూర్ణంగా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మొన్నపాటి ఉదయ కిరణ్ జీవనం జన్మదినం జరుపుకుంటుగా పెద్దశక్తి తల్లి
దేవుని యొక్క సేవను పరిపూర్ణంగా ఆశీర్వచనాలు ఉపయోగించబడాలని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహాల కోసం, వేడుకల కోసం వేడుకున్నటువంటి పాప శిష్యుల చేస్తున్న వారి సేవ పరిపూర్ణంగా ఉండాలి. ముఖ్యంగా సుబేరి సిస్టర్ థామస్, సిస్టర్ దేవుని యొక్క అనుగ్రహంతో వారిని నింపబడి నడిపించాలని ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి దేవుని తెలిసిరాని పనులు ప్రాప్తి కలుగు చేయాలని ప్రార్థన చేద్దాం. మన యొక్క వ్యక్తిగత అవసరాలు, మన అవసరాలను జోడీకరించి ఆ ప్రభువు తన కృపానుగ్రహం మరింతని విడుదల ప్రార్థనలు మనకు అనుగ్రహం పొందాలి. మా నాదుని మా యేసుక్రీస్తు వారిని చేయించున్నాము తండ్రి.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన యేలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీకు ఎల్లప్పుడూ చోట మేము మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీ స్త్రీతో పవిత్రాత్మతో ఏకమైన నీవు ఒకే దేవుడు, ఒకే ప్రభు వ్యక్తులుగా మొదలైన నీవు దైవ స్వభావం ఏకత్వం కలిగినావు. నీవు తెలియపరచిన నీ కుమారుని పవిత్రాత్మ దివ్య సాంగత్యము ఆయనతో ఏర్పరచుకుంటున్నావు. ఈ విధముగా అత్యంతము లేదు నీ అవివ భక్తి దైవత్వం ప్రకటించినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు దినత్వమును దైవ స్వభావం ఏకత్వం చేయించున్నావు. కావున నూతన సమేతమున నేను మీ స్థితిగా చేయుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రత సర్వపవిత్రత కూడి కనుక నీ పవిత్రాత్మ ఈ విధంగా ఇవి మా కొరకు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాడుబడుటకు ఇష్టపూర్తిగా కమ్ముగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచున్నది. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరం.
మీరందరూ దీనికి ఆరవు ఇది మీ కొరకు అనేకులకును పాప పరిహారమునకై ధరపోయమను నీవి నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణము తాను స్మరించు జీవమస్కి అపము రక్షణ పాత్ర నీకు సమర్పిస్తున్నాము. నీకు సముఖం నిలిచి నీ పరిచయం చేయడం పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీరక పరివారము పవిత్రాత్మ ఐక్యపరిచినట్టు మారుస్తున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతా వ్యాపించి నీ క్రీస్తు జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా పరిచయ గురువులను మా గాడి వారి అపోస్తలిక పీఠాధిపతులను గురువులను కూడా మమ్మల్ని నీ ప్రేమను పరిపూర్ణ చేయుడు. ఉదాహరణను చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం చనిపోయిన వారిని స్మరింపుడు. వారిని నిధుల ప్రకాశం చేసుకుని మాత్రమే దయచూపుడు. దేవుని కనికరమని కోరుకుని అపోస్తలతో ఆదరించి సేవ చేసుకునే అందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయుడు. అప్పుడు వారిని కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మేము పరచుదము. వారితో సర్వశక్తిగా పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితముగా జపించడం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువానికి కీడను రక్షింపు. మా యోజన మాకు శాంతిని ప్రసాదింపు. నీ జ్ఞానంలో మన పాపం విముక్తులు చేసి అన్ని కల్పని సర్వదా కాపాడు. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని నిరీక్షించుతున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాం, నా శాంతిని మీకు ఇస్తున్నాం అని మీ అపోస్తలుడు వచ్చిన ప్రభు అయిన యేసువా, మా పాపం లేకపోగా ఈ స్త్రీ సభ విశ్వాసం వీక్షింపు. ఈ ప్రకారం ఈ సభ శాంతి ఐక్యతను గ్రహింపు. యుగయుగము జీవించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక.
ఇందుకు మీరు ధన్యులు.
క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల పోయిన ఆదివారం మీరు దేవునికి ఇచ్చిన కానుక 5,013 రూపాయలు. జూన్ మాసం 7, 8, 9 శుక్ర శని ఆదివారాల్లో ప్రత్యేక విధంగా ఈ యొక్క సిలబస్ క్యాంపు ప్రారంభం చేస్తున్నాం. ఇది వరకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైన ఈ 3 రోజులు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఇప్పటి వరకు ఆ పిల్లల కోసం ముందుకు వచ్చిన వారు బాలరాజు ఆదివారం పూట బ్రేక్ఫాస్ట్ అనగా 9వ తారీఖు జూన్ మాసంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినారు. అలాగే రాజమల్ల హరితారెడ్డి 150 దాదాపు అన్నిటి టెన్స్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇవన్నీ 1000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబం వారి యొక్క పేరు చెప్పొద్దన్నారు. అయితే భోజన నిమిత్తమై 5,000 రూపాయలు ఇచ్చినారు. మామిడి మరియు వారి యొక్క ఆత్మకు దేవుని తెలిసిన కలుగు చేయాలని వారి కోరుతూ 2,000 రూపాయలు ఇచ్చినారు. ఈ ప్రత్యేకమైన ఈ యొక్క కార్యానికి పాల్గొనవలసిన వివిధమైన రూపాలలో కూడా ఉంటాయి కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాం. 3 రోజులు 7, 8, 9 శుక్ర శని ఆదివారాలలో ముఖ్యంగా ఈ యొక్క గడియలో మన మధ్య ఉన్నటువంటి ఫాతిమా సిస్టర్ ఎన్నో సంవత్సరాల నుండి మన
చిన్న అంకయ్య గారి తెరీసమ్మ, మరి శౌరి వారి కుమార్తె మే మాసము 13వ తారీఖు పాల్గొన్న సిస్టర్గా సిస్టర్ కాబట్టి వీటిగా దేవునికి వందనాలు దేవుడు వారికి నల్లగా జీవించాలని నేను పిలిచినప్పుడు అనేక భావించాలి. ఇది ఫార్మాలిటీ మాత్రమే, మరి ఒకసారి ఎందుకంటే రిప్రజెంటేటివ్ గా పిలుస్తాను కాబట్టి సహకరించాలని కోరుచున్నాను. సిస్టర్ ఎక్కడన్నా ముందుకు రావాలని కోరుచున్నాం. సిస్టర్ తెరేసా సిస్టర్ను మన యొక్క సంఘం తరఫున సన్మానం చేయడానికి మరి ఫాతిమా సిస్టర్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ ఐరన్ థోమస్ గారిని వారి కమిటీ తరఫు నుంచి సిస్టర్ ముందుకు రావాలని కోరుచున్నాం. అలాగే మన సంఘం నుండి ఇద్దరిని కూడా ఆహ్వానిస్తున్నాం. ముగ్గురు కూడా అలాగే ఉన్నారు. ముగ్గురు సిస్టర్ దేవి కూడా ఉన్నారు. సిస్టర్ వారి తరఫున ఆమె ఎందుకంటే ఫాతిమా సిస్టర్ కమ్యూనిటీ నుండి ఎవరు రాలేదు కాబట్టి సుపీరియర్ సిస్టరే మనకు ఉన్నారు కాబట్టి సుపీరియర్ సిస్టరే ఉన్నారు కాబట్టి అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఇది వారు మొదటి చేత వారు ఎవరు రాలేదు కాబట్టి సిస్టర్ గారి సన్మానం చేస్తూ ఎన్నికల ఎన్నో సేవలు అందించినారు. ఎన్నో కార్యాలు ప్రతి విషయంలో కూడా గుడి విషయంలో కానీ మాకు చాలా పోలీసులు కూడా చాలా దూరంగా ప్రతి విధంగా సిస్టర్ మీ యొక్క సేవలో పరిపూర్ణంగా దేవుని యొక్క ఆశీర్వచనాలతో దేవుని యొక్క ప్రత్యేక విధంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు ఎక్కడ ఉన్నా కానీ దేవుని యొక్క అనుగ్రహంలో దేవుని యొక్క సేవలు పరిపూర్ణంగా మీరు కోరుకుంటున్నాను. అలాగే ఆశీర్వదిస్తా వారి కుటుంబం నుంచి ఒకరికి కూడా ఘనంగా సన్మానం చేసిన ప్రత్యేకంగా వారి కుటుంబాలకు కూడా ధన్యవాదాలు. అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క సన్మానం అది నాకు బాగా కనపడుతుంది. సిస్టర్ నేను వెళ్ళిన స్థలంలోనే చొరబడి మీ వాక్యాన్ని మీలోనే విమర్శించుకోకుండా మీ సువార్తను అక్కడ వెళ్ళిన స్థలాలను ఉంచాలని నా అగాధమైనటువంటి ప్రగాఢమైన కోరిక. చాలా గొప్ప అభిషేకులు సిస్టర్లు. ఆ అభిషేకాన్ని మా కొరకు కూడా వాడబడడానికి మీ తలాలు మాకు ఉపయోగపడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. మరి తెచ్చి ఉన్నారు. ఆ జలాన్ని మనం ఆశీర్వదించాం, అందులో కలిపాం. కాబట్టి ప్రత్యేకమైన జలాలు పూజ ప్రపోజన వెంబడే మీకు చదవబడుతుంది. అలాగే ప్రత్యేకమైన ఈ జలాలను ఈరోజు అనగా ఆదివారం 26వ తారీఖు, సోమవారం 27వ తారీఖు, మంగళవారం 28వ తారీఖు సాయంత్రం పూట 5:30-6 గంటల నుండి మీ ఇంటిని సందర్శించి మీ ఇంటిని కూడా ఈ జలాలతో దీవించడం జరుగుతుంది. మొదటగా సత్యాపురం, తర్వాత సత్యాపురం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇటువైపు వస్తాం, తర్వాత టౌన్లోకి ఎంటర్ అవుతాం. రేపు దినాన సత్యాపురం నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 3 రోజులుగా సిద్ధపాటు ఉండాలని కోరుచున్నాం. ప్రత్యేక
ప్రత్యేకమైన ఈ లోతు నగరం నుండి తీసుకున్నటువంటి జలాలు మీ కుటుంబాలు కూడా చల్లబడి దీవించబడుతుంది. చివరి ప్రార్థన కళ్ళ మూసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థించడము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన దివ్య ప్రసాదం మా ఆత్మశరీర రక్షణ ఉపకరించిందిగా. ఈ విధంగా పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు నీకు గౌరవ మహిమ ఆరాధన నీకు కలుగుతాడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఇలా చేయించున్నాము. ప్రభు మీతో అందరుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడను గాక. క్రీస్తు ప్రేమ సేవలు జీవించండి.